సమిష్టి కృషితో జిల్లాలో రోడ్లను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాలమూరు జిల్లాలో రోడ్లు నిర్మించుకుందామని తెలిపారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు గురయ్యాయని తెలిపారు. జడ్చర్ల పరిధిలో రోడ్ల నిర్మాణానికి సిఆర్ఎఫ్ కింద 133 కోట్లు మంజూరు చేయటం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లా మీదుగా 6 లైన్ల రోడ్డు మంజూరైందని తెలిపారు ఎంపీ డీకే అరుణ. శాంక్షన్ చేయించి, ఎందుకంటే రోడ్ల నిర్మాణంలో మహబూబ్ నగర్ జిల్లా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురైంది గత 10 సంవత్సరాలు. అసలు ఎక్కడ కూడా గ్రామాలకు రోడ్లు లేవు. ఉన్న రోడ్లన్నీ కూడా పాడైపోయినటువంటి దుస్థితి. సింగిల్ రోడ్లని డబుల్ రోడ్లు చేయలేదు సరిగదా. ఉన్న రోడ్లే కూడా మొత్తం గుంతలబడి తిరగలేనటువంటి దుస్థితిలో ఉన్నాయి మహబూబ్ నగర్ జిల్లాలో అనేక రోడ్లు. మొత్తం యునైటెడ్ మహబూబ్ నగర్లో నాట్ ఓన్లీ మహబూబ్ నగర్ పార్లమెంట్, నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ చాలా దారుణమైనటువంటి రోడ్ల వ్యవస్థ ఉన్నది. సో ఈరోజు మరి వెంకటరెడ్డి గారు మరి ఇక్కడ రోడ్లకు 133 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించి రోడ్లను కొన్ని డబుల్ రోడ్లు చేయడానికి, అదేవిధంగా 4 రోడ్లు డబుల్ రోడ్, ఒక రోడ్డు రిపేర్స్ కోసమని ఇది కూడా డబుల్ రోడ్కి చేయించడానికి మొత్తం నిధులు ఇచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లాలో సిఆర్ఎఫ్ నుంచి కానీ ఇతర ప్రోగ్రామ్స్ నుంచి కానీ నేషనల్ హైవేస్ ఉన్నటువంటి చేయగలిగినటువంటి రోడ్లను కూడా నేషనల్ హైవేస్ మార్చిన విషయంలోనే కానీ ఒక రివ్యూని కూడా జిల్లాలో ఏర్పాటు చేసుకొని ఆ రివ్యూ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి అంతపైన కూడా సమీక్ష చేసుకొని మనం ఇక్కడ నుంచి మరి ఏ రోడ్లను మన సిఆర్ఎఫ్ ద్వారా మనం శాంక్షన్ చేయించుకోగలుగుతాము, ఏ రోడ్లకు మనం నిధులను పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి మనం నిర్మాణం చేసుకుని రోడ్డు వ్యవస్థనంతా కూడా జిల్లాలో మరి పూర్తిగా మన అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కోసం మరి కోమటిరెడ్డి గారు పూర్తిగా సహకరించాలని, ఆ దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క నిధులతో మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని రోడ్లు సమగ్రంగా తండాలకు కూడా చాలా తండాలకు రోడ్ల వ్యవస్థ సరిగ్గా లేదు. ఏ తండాలకు పోయినా కూడా తండాలో ఉన్నటువంటి రోడ్ల గురించి అడుగుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని ఒక పూర్తి సమీక్ష చేయించుకొని ఫేజ్ వైజ్గా రాబోయేటటువంటి 5 ఏళ్లలో మరి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి ఒక్క రోడ్డును అంటే పాడైనటువంటి రోడ్లను వాటిని రిపేర్ చేసుకోవడంలో కానీ డబుల్ రోడ్డు చేయడంలో కానీ మరి ఉన్నటువంటి రోడ్లను మరి కొత్త రోడ్ల నిర్మాణమే కానివ్వండి, అదేవిధంగా నేషనల్ హైవేస్కి చేయవలసిన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.